హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలా మంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్, మేడం మాకు యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సో దీనివల్ల మాకు పిల్లలు పుట్టారా అని కంగారు పడుతూ ఉంటారు. సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా మనకి ఈ విధంగా ఆడవాళ్ళకు గర్భసంచిలో ఏంటంటే మనకు 3 లేయర్స్ ఉంటాయి. సో దీన్ని ఏంటంటే ఎండోమెట్రియల్ క్యావిటీ అంటాం. సో గర్భసంచి లోపల ఉండే లేయర్ ఏంటంటే ఇది ఎండోమెట్రియల్ లేయర్ అనమాట, సబ్మ్యూకోజల్ లేయర్ అంటారు. దెన్ ఇది మజిల్ లేయర్, దీన్ని మయోమెట్రియం అంటారు. అండ్ బయట ఉన్నదాన్ని సబ్సీరోజల్ లేయర్ అంటారు. సో ఈ విధంగా మనకి గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి. సో లోపల సబ్మ్యూకోజల్ లేయర్, ఇంట్రామ్యూరల్, నెక్స్ట్ సబ్సీరోజల్ లేయర్ అనమాట. సో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ మీకు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్ లో ఉన్నాయి అనే దాన్ని బట్టి మీకు ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గర్భసంచి లోపల, సో ఇందాక చూపించినట్లు గర్భసంచి లోపల ఉన్నట్లయితే వాటిని ఆ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. సో ఈ విధంగా గర్భసంచి లోపల ఉండడం వల్ల అవి ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతుక్కోవడానికి మనకి ప్రాబ్లంగా ఉంటుంది. సో ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి మెయిన్ గా ఫర్టిలిటీ ఇష్యూస్ ని కాజ్ చేస్తాయి. దెన్ సెకండ్ ఏంటంటే ఇంట్రామ్యూరల్ అంటే మజిల్ లేయర్ లో ఉండే ఫైబ్రాయిడ్స్. సో ఇది కూడా సైజ్ ని బట్టి, ఇందులో ఏంటంటే మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉన్న ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ కూడా మనకి క్యావిటీని కొంచెం డిస్టర్బ్ చేస్తాయి, కాబట్టి ఫర్టిలిటీ ఇష్యూస్, ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దెన్ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ వల్ల అంతగా ఫర్టిలిటీ ఇష్యూస్ అయితే మనకి ఏమీ ఉండవు, ఎందుకంటే అది క్యావిటీని మనకి ఎక్కువగా ఏమీ డిస్టర్బ్ చేయదు. సో ఈ విధంగా మీకు మెయిన్ గా ఏంటంటే వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఫస్ట్ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఎక్కడ ఉంది, దెన్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. సో ఆ సైజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫైబ్రాయిడ్స్ పేషెంట్ ఏజ్ లెస్ దాన్ 30 years, వాళ్ళకి ఒక సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, గుడ్ ఒవేరియన్ రిజర్వ్ ఉంటుంది, అండ్ హస్బెండ్ పారామీటర్స్ ఆర్ నార్మల్. సో ఈ పేషెంట్స్ కి ఏంటంటే మనము ఈవెన్ హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ కూడా చేయొచ్చు. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పేషెంట్ కి మనకి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉంది, సో ఇటువంటి పేషెంట్స్ కి ఏంటంటే మనము లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ, సో లాప్రోస్కోపీ ద్వారా మయోమెక్టమీ అంటే ఆ ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ అనేది చేసి, కొంతమందికి ఆఫ్టర్ 3 to 4 months కొంతమంది న్యాచురల్ గానే కన్సీవ్ అవుతారు, లేదు కొంతమందికి IUI ట్రీట్మెంట్ లాంటి ద్వారా రిజర్వ్ బాగున్నప్పుడు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏజ్ మోర్ దాన్ 35 years, రిజర్వ్ బాగా తక్కువ ఉంది, అలాంగ్ విత్ దిస్ మనకు ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉంది, కొంచెం 7 పారామీటర్స్ లో కూడా టెరటోస్పర్మియా అంటే అబ్నార్మల్ స్పర్మ్స్ ఇలా ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నప్పుడు మనకు ట్రీట్మెంట్ కూడా వేరీ అవుతుంది. సో అటువంటి పేషెంట్స్ కి మనం IUI ఛాన్సెస్ చేసినా కూడా ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో అటువంటి పేషెంట్స్ కి మనం IVF ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో మెయిన్లీ అలాంగ్ విత్ మీకు ఆ ఫైబ్రాయిడ్స్ తో పాటు మెయిన్లీ వాట్ ఈస్ యువర్ ఏజ్, వాట్ ఈస్ యువర్ ఒవేరియన్ రిజర్వ్, సో ట్యూబ్స్ పరిస్థితి, ట్యూబ్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది, హస్బెండ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. సో ఈ అన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మీకు ఎవ్రీ పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది. సో అందరికీ జస్ట్ ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన దీనికి ఇది ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో అలాంగ్ విత్ దిస్ ఆల్ పారామీటర్స్ అన్ని చూసుకున్న తర్వాతనే మీకు ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.